హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐరాస్ వరల్డ్. నేనైతే డ్రై మ్యాంగో పికిల్ పెడుతున్నానండి. ఈ పచ్చడి ఎప్పుడు తిన్నా కొత్త పచ్చడి లాగా ఉంటుంది. నేను పెట్టిన ఈ మాగాయ పచ్చడిని ఎలా పెట్టాలో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పచ్చడి లాస్ట్ వీక్ పెట్టినా అండి. ముందుగా మామిడికాయలను వాటర్లో వేసి నీట్గా కడుక్కోవాలి. నాకు మామిడికాయలు కడగడంలో ఐరా హెల్ప్ చేస్తుంది. చూడండి, మామిడికాయలను నీట్గా కడిగిన తర్వాత పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి. మామిడికాయలను తేమ లేకుండా ఆరిన తర్వాత మామిడికాయల పైన ఉన్న చెక్కును మొత్తం పీలర్తో కానీ నైఫ్తో కానీ తీసేయాలి. నేనైతే మీడియం సైజు మామిడికాయలను 18 తీసుకున్నానండి. ఈ మామిడికాయల మీద ఉన్న మొత్తం చెక్కు తీసుకొని నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా మొత్తం మామిడికాయలకు ఉన్న చెక్కు మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చడి నేను చెప్పినట్టు ఈ విధంగా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ ముక్కలు 2 kgs వెయిట్ ఉన్నాయండి. మామిడికాయ ముక్కల్లో రాక్ సాల్ట్, పసుపు వేసి కలిపి గ్లాస్ జార్లో వేసి ఊరబెట్టుకోవాలి. కేజీకి 1/2 kg చొప్పున రాక్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. నాకైతే 2 kgs వచ్చింది కదా, నేనైతే 1/2 kg రాక్ సాల్ట్ని అయితే వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో తీసి ఎత్తి ఒక 3 days పక్కన పెట్టుకోవాలి. 3 days ఊరితే ఊట అనేది మామిడికాయ ముక్కల్లోకి వస్తుందండి. 3 days తర్వాత మనం ఈ మామిడికాయ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కల్ని చేతితో గట్టిగా విండి ఎండలో ఒక క్లాత్ కానీ ఏదైనా పరిచి దానిపైన ఆరబెట్టుకోవాలండి. నేనైతే బియ్యం సంచులని నీట్గా కడిగి వాటిపైన అయితే ఆరబెట్టినండి. 3 days ఆరబెట్టిన తర్వాత మామిడికాయ ముక్కలు ఈ విధంగా అయినాయి చూడండి. ఇప్పుడు పచ్చడి పోపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైనాక అందులో ఎల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముద్దను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాక ఆయిల్ చల్లార్చుకోవాలి. ఆయిల్ చల్లారేలోపు మామిడికాయ ముక్కలను ఒక బేషన్లో తీసుకొని అందులో మామిడికాయ ముక్కలను ఊరబెట్టినప్పుడు వచ్చిన ఊటను పోసుకోవాలి. తర్వాత ఆవపిండి, మెంతిపిండి, కారపొడి, ఎల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. కారపొడి కేజీకి 1/2 kg చొప్పున కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలకు కారపొడి, ఆవపొడి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చల్లారిన పోపును మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పచ్చడి ఎప్పుడు తిన్నా కొత్త పచ్చడి లాగే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ మాగాయ పచ్చడిని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అమృతం లాగా ఉంటుంది. నాకైతే ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఈ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి.